హే గైస్, వెల్కమ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ శ్రీరామనవమి. సో ఇప్పుడు టైం వచ్చేసి గైస్ 7:52 అవుతుంది. సో మా విష్ణువాడు అయితే ఆఫ్టర్నూన్ ఏదో పని ఉందని చెప్పేసి వాడు బయటకు పోయిందనమాట. అండ్ రూమ్ లో ఫ్రెండ్ ఉన్నారు, కొంచెం బోర్ కొడుతూ ఉంది. సో అట్లా రోడ్ సైడ్ పోయి ఒక చిన్న కూల్ డ్రింక్ తీసుకొని కాసేపు రిలీఫ్ అవుదాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ గైస్, ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అనమాట. చూసే ప్రతి ఒక్క వ్యూవర్ కూడా 50, 30, 100. సో మీరు చూసిన వ్యూస్ నాకు తక్కువ మంది చూసినా కానీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏదో నా ఇంటెన్షన్ ఉంది, నాకు నచ్చినట్టు ఒక వీడియో పెట్టడం, వేరే వీడియో ఏదో వీడియో పెట్టాడు అని చూస్తున్నారు చూడండి. ఇట్స్ దట్స్ ఇట్ అనమాట. నాకు చాలా అది, ఎందుకంటే వీడియో పెట్టాలి అవి చూడాలని చెప్పేసి ఒక క్లిక్ కేజ్ చూస్తున్నారు కదా. సో ఇట్స్ గ్రేట్ థింగ్ ఫర్ మీ. అండ్ మీ అందరికీ చాలా పేరు పేరున థ్యాంక్స్ అనమాట. అండ్ లైక్ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా చాలా చాలా థ్యాంక్స్. అండ్ కామెంట్స్ కూడా చేయండి. సో నేనైతే బ్లాగ్స్ అనేది నేను నాలో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను అంతే, ఓకేనా. నేనేదో పర్ఫెక్ట్గా తీయగలను అని కాన్ఫిడెన్స్ లేదు. అండ్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. సో ఫర్దర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలన్నా మీకు సజెషన్స్లో కొంచెం చెప్పండి అనమాట. మీకు తెలిసి ఉంటే కొంచెం చెప్పండి, ఖచ్చితంగా నేను ఫాలో అయిపోతాను అనమాట, ఓకేనా. సో చూసే ప్రతి ఒక్క వ్యూవర్ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉన్నది. అండ్ చూసే నాకు 50, 30 వ్యూస్ వచ్చినా నేను వీడియోస్ చేయడానికి రెడీ. ఎందుకంటే ఆ 30 వ్యూస్ అంటే 30 మంది నన్ను చూడడానికి ఇష్టపడుతున్నారు. సో రెస్ట్ అనమాట. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం అలా పోయి చిల్ అవుదాం. ఐ మీన్ చిల్ ఇన్ ద సెన్స్ కాసేపు రిలీఫ్ అవుదాం అనమాట, ఓకేనా. సో లెట్స్ గో. సో గైస్, ఫైనల్గా అయితే రూమ్లోకి వచ్చాను అనమాట. అలా బయట ఆ బెంచ్ మీద వస్తున్నాను కదా. సో లిటరల్ ఏమైందంటే దోమలు బాగున్నాయి అనమాట. దోమలు బాగుంటున్నాయి. ఒక పాడికి రూమ్ బెటర్గా అనిపించింది, అందుకే రూమ్కి వచ్చేసిన. అండ్ రికార్డ్ పెండింగ్స్ ఉన్నాయి అనమాట. రికార్డ్స్ మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. కనీసం కొంచెం కాసేపు రాదామని చెప్పేసి అన్న కాసేపు మాట్లాడుకుంటూ రికార్డ్స్ అలా కంప్లీట్ చేద్దామని చెప్పేసి వచ్చేసాం అనమాట. సో మీతో చాలా మాట్లాడాలి యాక్చువల్లీ. ఏంటంటే యాక్చువల్లీ నేను డిప్లొమాలో ఈ గ్రూప్ కాదు, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ నా ఫాదర్ వీడియోస్ ఫాలో చేసి చూసి ఉంటే కొంచెం మీకు తెలిసే ఉంటుంది అనమాట. ఒక వీడియో ఉంటుంది, సేమ్ ఒక ఇలాగే ట్రైపాడ్ కెమెరా పెట్టి కాసేపు మాట్లాడాను. బట్ ఇప్పుడు రఫ్గా ఒకసారి చేస్తే ఏంటంటే యాక్చువల్గా నేను డిప్లొమాలో 3 బ్రాంచ్ అనమాట, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్. సో అక్కడ చాలా డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది బీటెక్లో. అది ఒక ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట, ల్యాటరల్ ఉంటుంది. సో అది పొరపాటున అయ్యింది, తప్పలేదు ఇంకా నాకు. సో ఇప్పుడైతే ఇంకా చదవాల్సింది, ఎందుకంటే ఆ సీటు వేసి ఎందుకు వేయాలి, వచ్చిన సీట్ని ఎందుకు వృధా చేయాలని చెప్పేసి మనం అయితే జాయిన్ అవ్వడం జరిగింది. బట్ జాయిన్ అయినాక తెలిసింది అంటే ఎందుకు జాయిన్ అయ్యాలంటే ఫీలింగ్ కూడా కలిగింది. అండ్ అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలనేది నాకు మెయిన్ గోల్ అనమాట. బట్ ఏంటంటే కొంచెం కష్టంగా ఉంది, కొంచెం కాదు ఎక్కువనే కష్టంగా ఉంది. ఎందుకంటే సబ్జెక్ట్స్ కానీ
ఆ కోడింగ్ కానీ లేకపోతే జావా కానీ ఏదైనా సరే నేను పెద్దగా ఫోకస్ ఏం చేయలేదు. ఎందుకంటే త్రిపుల్ బ్రాంచ్ కదా, సో మొత్తం ఎలక్ట్రికల్గా మనం షాఫ్ట్ మోటారు ఇవి మాత్రమే మనం నేర్చుకోవడం జరిగింది అనమాట. ప్రాక్టికల్లో కానీ లేకపోతే ఉంటాయి కదా ల్యాబ్స్, సో అలా అనమాట. బట్ ఇది అనదర్ సైడ్ అనమాట. చాలా మంది నాలానే ఉండుంటారు, నాలాగా ఫేస్ చేసే ఉంటారు. బట్ చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది. మన ప్రయత్నం అయితే మనం చేద్దామని చెప్పేసి డెసిజన్ తీసుకుని అయితే ఉన్నపడితే చేసాం. అండ్ స్టడీ అయితే మంచిగా కంప్లీట్ చేసుకోవాలి, కష్టమైన సరే కొంచెం కష్టపడాలి అనమాట. అండ్ ఇప్పుడు 2 ఏదైతే మనం రాయబోతున్నామో మిడ్ 1 అయిపోయింది, మిడ్ 2 ఉంది. మిడ్ 2 తర్వాత మాకు 2 సెమిస్టర్ ఉంటుంది. సో అవన్నీ కొంచెం క్లియర్ చేసుకోవాలి, కొంచెం మంచిగా హ్యాపీగా చదువుకొని కంప్లీట్ చేసేసుకొని మంచిగా నీట్గా సెమిస్టర్ అనేది ఫినిష్ చేయాలనేది ఒక మెయిన్ గోల్ అనమాట. అండ్ గైస్ మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, నాకు మీ సపోర్ట్ చాలా ముఖ్యం అనమాట. మీరు చేసే లైక్ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయాలని మాత్రమే చేయండి. కానీ గైస్ మంచిగా ముందు ముందు బ్లాగ్స్ కొంచెం నాకు సో షై ఫీలింగ్ అనేది పోవడానికి నేను ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ. బయట కెమెరా పెట్టుకొని మొబైల్తో తీస్తున్నాను. సో కెమెరా పట్టుకొని అలా తీయడం కొంచెం అందరూ ఏమనుకుంటున్నారు, కొంచెం యాక్చువల్గా యూట్యూబర్ అవ్వాలి, బ్లాగ్స్ తీయాలంటే ఆ ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్లీ. కానీ స్టార్టింగ్ స్టేజ్ కదా, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దాన్ని ఎరాడికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే మనం రికార్డ్స్ రాసుకుంటూ చేద్దామని అనుకున్నాను, బట్ బ్లాక్ పెన్ లేదు. ఇదే ఒక పెన్తోనే ఏదో ఉంటుంది సామెత ఉంటుంది యాక్చువల్లీ, ఐడియా రాసేది. ఏదో ఒకటి మిస్ అయినా కానీ అది కంప్లీట్ చేయలేము, ఆ వర్క్ కంప్లీట్ చేయలేము అనమాట. సో బ్లాక్ పెన్ అయితే లేదు. చాలా మంది అడుగుతూ ఉంటారు అండ్ చేస్తూ ఉంటారు మానిటైజేషన్ మనీ వస్తుందా యూట్యూబ్ అని పడే పైసలు వస్తున్నాయి. సో టైం పడుతుంది, వస్తే మన వీడియోస్ పెడితే ఇప్పుడు అన్నీ ఏదో పోతున్నాం. బ్లాగ్స్ ప్లస్ షార్ట్ కంటెంట్ కూడా మనం ఒక ఛానల్లో పెట్టాలని పెట్టేసినాం. అండ్ ఏదైతే 15K సబ్స్క్రైబర్స్ ఛానల్ ఉంది, 15K అది ఇప్పుడు తగ్గిపోయారు అనమాట, 14.9K అనమాట. సో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, సో ఆ ఛానల్ అనేది డెడ్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు నేను దాంట్లో వీడియోస్ చేసిన న్యూ వ్యూస్ అనమాట. ఎందుకంటే మన వీడియోస్ ఏవైతే చేస్తామో ఆ ఛానల్లో యూట్యూబ్ వాడు ఆడియన్స్కి చూపించాడు, అది కొంచెం వేస్ట్ అనమాట. వేస్ట్ ఇన్ ద సెన్స్ కష్టంగా ఉంటుంది అండ్ త్వరగా మనం చేయలేము. అండ్ ఓపిక కూడా పోతుంది అనమాట. ఎందుకంటే వీడియోస్ చేస్తూ ఉంటాం కాకపోతే వ్యూస్ రావు. అది ఒక ఇయర్స్ తరబడి అవుతూ ఉంటుంది. అందుకనే నేను కొత్త ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో అది మీకు రివీల్ ఏం చేయదు, ఎందుకంటే నాకు ఇలా ప్రమోట్ చేసి ఇచ్చుకోవాలన్న లేదు. ఎందుకంటే చూద్దాం నా కంటెంట్ చూసి ఎంతమంది వస్తారని చెప్పేసి ఒక హోప్ ఉంది. సో ఆల్రెడీ 500 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట అట్లా. అండ్ ఇప్పుడు కూడా షార్ట్ కంటెంట్ మన లీగల్ ట్రూత్ అని పెట్టేశారు. సో షార్ట్ కంటెంట్ యాజ్ యూజువల్గా పోతూ ఉంది అండ్ పోస్ట్ చేస్తాం. అండ్ ఈ బ్లాగ్ ఛానల్ కూడా ఇప్పుడు బ్లాగ్స్తో కంటిన్యూ చేస్తాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక ఛానల్ ఏదైతుందో క్రైమ్ ఛానల్ అది కూడా చేయాలి. బట్ ఇప్పుడు కొంచెం స్క్రిప్టింగ్ ఇవన్నీ టైం పడుతుంది కాబట్టి చూద్దాం. అది కూడా ఎడిటింగ్ ప్రాబ్లం అవుతుంది. సో ఈ వీడియోస్ ఎడిటింగ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అండ్ స్టడీస్ చూసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఇవన్నీ వద్దు, ఒక బ్లాగ్ ఛానల్, ఒక షార్ట్ కంటెంట్, ఇన్స్టాగ్రామ్, ఈ 3 చూసుకుంటే సెట్ అయిపోతుంది. అనవసరం స్ట్రెస్ తీసుకొని దాని మీద పడి ఎందుకని చెప్పేసి కొంచెం సైడ్ పెట్టేసిన. కొంచెం ఫ్రీ టైం మాకు హాలిడేస్ కానీ లేకపోతే వీక్లో ఏమన్నా హాలిడేస్ ఉంటే సండే తప్పితే ఇంకా మాకు మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఏదో రోజు శ్రీరామనవమి ఒకటి ఉంది, రేపు సెకండ్ సాటర్డే. బట్ చూద్దాం, షార్ట్ కంటెంట్ చేసిన అండ్ ఎడిటింగ్ చేసిన, ఇప్పుడు బ్లాగ్ షూట్ చేసిన, ఇది ఎడిట్ చేయాలి. సో అలా అనమాట. చూద్దాం ఏంటనేది చెప్పేసి మంచి కంటెంట్ అయితే తీయడానికి ట్రై చేస్తాను. ఈ బ్లాగ్ ఛానల్లో ఖచ్చితంగా బ్లాగ్స్ వస్తూ ఉంటారు. సో బయట పోయినప్పుడు కానీ లేకపోతే వచ్చిన ఇన్సిడెంట్స్ మా కాన్వర్జేషన్ కానీ ఇట్లా ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే వీక్లీ ఒక 3 వీడియోస్ అయితే ఖచ్చితంగా బ్లాగ్ ఛానల్లో పెడతాను. అండ్ ఇట్స్ ఫైనల్ థింగ్ అనమాట.
కదా. అండ్ ఇప్పుడు బ్లాక్ లేదు కాబట్టి మనం రాయట్లేదు. రేపు స్టార్ట్ చేద్దాం. రేపు కూడా బ్లాగ్ అనేది షూట్ చేస్తా సాటర్డే రోజు. అప్పుడు రికార్డ్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. సో దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ మ్యాక్సిమం దీంట్లో నేను కొత్తగా ఏం చూపించలేదు, బట్ నా ఎక్స్పీరియన్స్ని అండ్ నా స్టడీస్ని కొంచెం కొంచెం చెప్తూ ఉంటాను. ఏంది నేనంటే ఏందని చెప్పేసి చూస్తూ ఉన్నాడు అండ్ నచ్చాను అనమాట. అండ్ దీంతో చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. స్టేట్ వాళ్ళొక మంచి బ్లాగ్తో మేము ముందుంటాం. బై బాయ్.